హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విజయ గుమ్మడి వ్లాగ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ని కూడా చాలామంది కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు నా ఛానల్లో మరో కొత్త వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అది మటన్ పులావ్ వేసానండి. ఈసారి నేను మా పిల్లలకి మటన్ బిర్యానీ చేయమన్నారు, కానీ బిర్యానీ వేసే అంత టైం లేదు. కానీ ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి మటన్ పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా ఉండిద్దో ఏంటో అని అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నేను ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే కడాయి తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే బయట నుంచి బిర్యానీ ప్యాకెట్ ఒకటి పెద్దదైతే తీసుకొచ్చాను. దానిలో ఏవైతే మసాలాలు వచ్చాయో అవి మాత్రమే అయితేనే నేను వేసుకున్నాను. అవన్నీ ఆయిల్లో బాగా హీట్ అయిన తర్వాత వేస్తే మనకి మంచి స్మెల్ అయితే వచ్చింది. సో అవన్నీ మనకి ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి. అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత 3 నుంచి 4 పచ్చిమిరపకాయల వరకు తీసుకొని అవి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ తిప్పుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అండ్ ఇంకా హాఫ్ స్పూన్ కూడా మొత్తం 2.5 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. దానిలోనే ఒక మీడియం సైజ్ టమాటా అలాగే పుదీనాను కొత్తిమీర అవి కూడా వేసేసాను. అవి కూడా వేసేసి ఒక నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు అయితే తీసుకుని అవి కూడా దానిలో వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి దానిలో నుంచి వాటర్ అనేది ఊరే వరకు 5 మినిట్స్ వరకు అలాగా కుక్ చేసుకోవాలి. ఈ లోపైతే నేను రైస్ తీసుకుని వాష్ చేసుకుందామని తీసుకుంటున్నాను. నేనైతే 5 కప్స్ రైస్ తీసుకున్నాను. 3 కప్స్ ఏమో బాస్మతి రైస్, 2 కప్స్ ఏమో నార్మల్ రైస్. చూడండి, ఈలోపు మనకి మటన్ ముక్కలు అయితే ఉడికినాయి కదా, దానిలోనే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దానిలో టేస్ట్ తగినట్టు సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం కారము, మీకు ఇంకేమన్నా ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏవి యాడ్ చేయలేదు. సో తర్వాత దాల్వి మటన్ ముక్కలు కుక్ చేయడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఆ మటన్ ముక్కలు అనేది కుక్ అయ్యే వరకు మూత పెట్టేసేయాలి. ఈలోపు కర్రీలోకి అని చెప్పి నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా అంటే నేను ఇంకేమీ తీసుకోవట్లేదండి. ఓన్లీ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవి మాత్రమే కొంచెం బరకగా మిక్సీ పెట్టుకున్నాను. తర్వాత మటన్ ముక్కలు ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి మటన్ ముక్కలు ఉడికిన తర్వాత మనం ఎన్ని కప్స్ అయితే రైస్ తీసుకున్నామో దానికి 2 కప్స్ వరకు వాటర్ అనేది అలా యాడ్ చేసుకుంటూ పోసుకోవాలి. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు దానిలో టేస్టింగ్ సాల్ట్ వచ్చింది, అది కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రైస్, అవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అవి కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి, మనకి రైస్ అనేది కొంచెం కుక్ అయిన తర్వాత దానిలో ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. అలాగా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఫైనల్గా పలావ్ అయితే రెడీ అయిపోయింది. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో నేను ముందుగా మటన్ కూర వండడానికైతే నేను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానిలో ఆయిల్ వేసుకొని ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకులు అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని కట్ చేసుకొని మగ్గనిచ్చుకోవాలి. తర్వాత దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా 2 మీడియం సైజు తీసుకొని అవి కూడా కట్ చేసుకొని దానిలో యాడ్ చేసేసుకున్నాను. అవి మొత్తం మగ్గే వరకు తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కర్రీ ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవి తీసుకొని అవి కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసేసి అలాగా ఉంచితే దానిలో ఉన్న వాటర్ అన్నీ కూడా
మనకి బయటకొచ్చి ఉడికిపోయి ఉంటుంది. సో, మటన్ కదండీ, మనం కొంచెం వాటర్ అనేది ఎక్కువే పోసుకోవాలి. కుక్కర్‌లో అయితే నార్మల్‌గా పోసుకుంటే చాలు. తర్వాత దానిలో కర్రీలోకి కావాల్సినంత ఉప్పు, కారం, అలాగే ఇందాకడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఒక స్పూన్ వరకు తీసుకొని అన్నీ యాడ్ చేసేసుకొని దానిలో ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్నాక మన ఎంత గ్రేవీ అయితే కావాలో అంత గ్రేవీలో చూసుకొని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలి. అవి వాటర్ కూడా అడ్జస్ట్ చేసి పోసుకున్న తర్వాత మూత పెట్టేసేసి కుక్కరు ఒక 4-5 విజిల్స్ వరకు వస్తే చాలు, మనకి ఆల్మోస్ట్ మటన్ అనేది ఉడికిపోయిద్ది. ఇంకొంచెం మటన్ అనేది గట్టిగా ఉంటే ఒక 6-7 విజిల్స్ వరకు రావాలి. నాకు 4-5 విజిల్స్ దగ్గర అయితే మటన్ ముక్క ఉడికిపోయింది. చూడండి, ఇంకొంచెం వాటర్ ఉంటే నేను అవి కూడా ఎగిరిపోయే వరకు కాసేపు స్టవ్ మీద పెట్టుకున్నాను. మొత్తం నాకు గ్రేవీకి దగ్గర పడినంత వేరే గిన్నెలో అయితే తీసుకోవాలి. ఫైనల్‌గా అయితే కొత్తిమీర కూడా దానిలో పైన చిమ్ముకొని పక్కన పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. టేస్టీగా ఉండే మటన్ పులావ్ విత్ మటన్ కర్రీ 2 కాంబినేషన్‌గా అయితే చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ముక్క కూడా మనకి బాగా మెత్తగా ఉడికిపోయింది. మా పిల్లలు ఈజీగా నమిలేసి తినేశారు. చాలా బాగుందని చెప్పారు. ఎప్పుడు బిర్యానీలు చికెన్‌తో కన్నా ఇలాగ ఒకసారి మటన్ పులావ్ విత్ మటన్ కర్రీతో టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్